వెల్కమ్ టు జై భారత్ సేన. జై భీమ్ అందరికీ. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మొన్న రోజు గారు మన విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఆవిడ షర్మిల గారి మీద ఒక సంచలనమైనటువంటి కామెంట్స్, హాట్ కామెంట్ చేయడం జరిగిందనమాట. నిజంగా షర్మిల ఆంధ్రప్రదేశ్ మీద చిత్తశుద్ధి ఉంటే మొన్న వరకు తెలంగాణని ఏదో ఉద్ధరిస్తానని తిరిగినటువంటి షర్మిల ఈరోజు ఆంధ్రాకి వచ్చి ఉద్ధరిస్తానంటుంది. నిజంగా ఆంధ్ర మీద తనకు అంత ప్రేమ ఉంటే, తనకు అంత చిత్తశుద్ధి ఉంటే ఇడిపోనప్పుడు రెండు రాష్ట్రాలకి విభజించినటువంటి వాటాల్లో ఆంధ్ర రాష్ట్రానికి 6,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం బాకీ ఉంది. 6,000 కోట్లు అక్కడ తనకు ఇష్టమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, తన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి తీసుకురమ్మనండి దమ్ముంటే అని సిగ్గులేని మాటలో రోజా గారు మాట్లాడడం జరిగిందనమాట. నేను రోజా గారికి ఒకటే చెప్తున్నాను, ఒక మహిళగా తన నోటికి ఏదొస్తుంది. ఇంకా చాలామంది మహిళలు అనేటప్పుడు కొద్ది పద్ధతి సంస్కారంతో మాట్లాడుతుంటారు, కానీ రోజా గారికి అవేముండవు. సిగ్గు కానీ మరొకటి కానీ ఏముండవు. ఇంకా లత్కూర మాటలు ఏ పడితే మాట్లాడడం ఆవిడ యొక్క నైజం. మనోరికి అధికారంలో ఉన్నది ఎవరండి తెలంగాణలో? కేసీఆర్ గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్, క్లోజ్. ఇద్దరు ఒకే మంచం మీద పడుకుని ఒకే కంచంలో తినేటటువంటి సన్నిహిత్యం ఉందన్నమాట వాళ్ళిద్దరికని. అంత క్లోజ్నెస్ ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి తన తీసుకురావాలా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆంధ్రప్రదేశ్కి ఏమీ రాలేదని పోరాడుతున్న షర్మిల తీసుకురావాలా? ఈ సిగ్గులేని మాటలు కాదా? నిజంగా రోజా గారు ఆ మాటలు మాట్లాడడానికి సిగ్గుపడాలి. మేము అధికారంలో ఉన్నాం, అది మా బాధ్యత. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నాడు, మేము తీసుకురాలేకపోయాం, అది మేము సిగ్గుపడవలసిన సంఘటనని. అంటే వైసీపీలో చాలామంది ఏమనుకుంటారంటే, తమ చేయవలసిన పనులు తమ చేయకుండా ఈ ఎదరోడి మీద బురద జల్లుతూ అధికారంలో తమన్నామా ప్రతిపక్షం ఉన్నామనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎక్కడ ఏదైనా నష్టం జరిగితే చంద్రబాబు నాయుడు వాళ్ళు జరిగింది, లేదంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవడంలో ఏదో ఆంధ్ర రాష్ట్రానికి ఇబ్బందులు కలుగుతున్నాయి, లేదంటే ఒక షర్మిల వచ్చి ఇలా చేయడం వల్ల 6,000 కోట్లు తెలంగాణను తీసుకురావాలి. ఎవరు తీసుకొస్తారు? మీకు బాగా క్లోజ్ అని కేసీఆర్ ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడే మీరు కనీసం అక్కడ ఒక పైసా కూడా తీసుకురాలేకపోయారు. ఎందుకు వచ్చిన సిగ్గులేని మాటలు? ప్రజలు అంటే అమాయకులు అనుకుంటున్నారా? ఒకసారి ప్రజలు ఆలోచించాలి ఇటువంటి విషయం మీద. జై భారత్ సేన.